హాయ్ ఫ్రెండ్స్. సర్వీస్ నోలో ఫామ్ బిల్డర్ గురించి మీకు తెలుసా? అసలు ఫామ్ బిల్డర్ అంటే ఏంటి? ఫామ్ బిల్డర్ లో ఫీల్డ్ అనేది ఎలా యాడ్ చేయాలి, ఎలా రిమూవ్ చేయాలి, ఫామ్ బిల్డర్ ని ఏ విధంగా మ్యానిపులేట్ చేయాలి, ఫామ్ బిల్డర్ ని మనం థియరిటికల్ గా అండ్ ఎక్స్పెరిమెంటల్ మోడల్లో మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి, దానితో పాటు లాస్ట్ లో మనకు రియల్ టైం ప్రాజెక్ట్ అనేది మీకు యాడ్ చేయడం అనేది జరిగింది ఈ ఫామ్ బిల్డర్ కి సంబంధించి. ఫామ్ బిల్డర్, ఫామ్ డిజైన్, ఫామ్ లేఅవుట్, వీటికి ఏంటి అసలు డిఫరెన్షియేషన్, దీంట్లో మనం వర్క్ ఎలా చేస్తాం, క్లయింట్ రిక్వైర్మెంట్స్ ని మనం ఎలా హ్యాండిల్ చేస్తాం అనేది ఈ ఫుల్ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. అండ్ ఈ సర్వీస్ నో ఫామ్ బిల్డర్ గురించి మీకు క్లియర్ గా అండర్స్టాండింగ్ ఈ వీడియోలో ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, స్కిప్ చేయకుండా వీడియో చూడండి, ఎందుకంటే ప్రతిదీ వెరీ 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 వాల్యుబుల్ పాయింట్స్. దేనికి యూజ్ చేస్తాం రియల్ టైంలో? ఫామ్ బిల్డర్ అంటే ఏమిటి? ఫామ్ బిల్డర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక టూల్ అండ్ కస్టమైజ్డ్ టూల్. ఈ కస్టమైజ్ టూల్ని ఎవరు వాడతారు? సర్వీస్ నో డెవలపర్ ఆర్ సర్వీస్ నో అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో ఆ సర్వీస్ నో డెవలపర్, అడ్మినిస్ట్రేటర్ అనే వాళ్ళు ఈ ఫామ్ బిల్డర్ని యూజ్ చేస్తారు. ఫామ్ బిల్డర్ యూజ్ చేసి మనం ఫామ్ని కస్టమైజ్ చేస్తాము. అంటే ఇందులో మనం ఫీల్డ్ని యాడ్ చేయడము, డిలీట్ చేయడము, అలాగే దానికి ఏమైనా చేంజెస్ ఉంటే చేంజెస్ చేయడము, ఓవర్వ్యూ, ఇవన్నీ కూడా మనం ఫామ్ బిల్డర్లో చేస్తాం. ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దామండి. మనం జస్ట్ సర్వీస్ నో యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ చేసుకుంటాం. అయితే ఈ సర్వీస్ నో యూజర్లో మనం ఒక క్లయింట్ వచ్చి మనకి ఏ రిక్వైర్మెంట్ ఇచ్చినా సరే, అంటే ఫామ్లో ఎటువంటి డిజైన్ చేంజెస్ చేయాలన్నా సరే మనం ఫామ్ బిల్డర్ ఆర్ ఫామ్ లేఅవుట్ ఆర్ ఫామ్ డిజైన్ అనేదాన్ని యూజ్ చేస్తాం. ఏదైనా యూజ్ చేయొచ్చు మనం, అందులో మనకు ఏ ప్రాబ్లం లేదండి. ఏదైనా సరే యూజ్ చేసి మనం వర్క్ చేయాలంతే, ఫైనల్గా అవుట్పుట్ అవ్వాలి. సో ఇది ఫామ్ మనకి యూఐ ఇంటర్ఫేసు. ఇప్పుడు ఏ రకమైన చేంజెస్ కావాలి నాకు ఫామ్స్ అనేది నేను యాడ్ చేస్తా. ఎలా యాడ్ చేస్తాను అంటే చూడండి, ఇక్కడ ఈ నావిగేషన్ మీద మనం క్లిక్ చేసి ఫామ్ బిల్డర్ అనేది నేను తీసుకుంటా. ఫామ్ బిల్డర్ అనేది మనకి మోడర్న్ యూఐ. మనం ఫామ్ డిజైన్ అండ్ ఫామ్ లేఅవుట్ చూసాం కదా, బట్ ఫామ్ డిజైన్కి, ఫామ్ లేఅవుట్కి అండ్ ఫామ్ బిల్డర్కి చాలా డిఫరెన్సెస్ ఉంటుందండి మనకి యూఐ అనేది. ఇందులో ఫామ్ డిజైన్లో మనకి, ఫామ్ బిల్డర్లో మనకి యూఐ అనేది చాలా అట్రాక్టివ్గా, చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. వర్క్ అనేది చాలా ఈజీగా చేయడం మనం చేసుకోవచ్చు, వర్క్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇవ్వండి, ఇవన్నీ ఫీల్డ్స్ మనకి అవసరం లేదు అనుకుంటే ఇక్కడ జస్ట్ రిమూవ్ చేసుకోవచ్చు వీటిని, ఆర్ పర్మనెంట్గా కూడా డిలీట్ చేసుకోవచ్చు. ఏ ఫీల్డ్స్ అయితే మనకు అవసరం లేదో ఆ ఫీల్డ్స్ అన్నింటినీ కూడా మనం పర్మనెంట్గా డిలీట్ చేయవచ్చు. అయితే ఇవన్నీ చూడండి, పర్మనెంట్గా ఈజీగా జస్ట్ డిలీట్ చేయడం అనేది జరిగింది. సేమ్ డిలీట్ చేసి సేవ్ చేసాం. ఇది ఫస్ట్ రిమూవ్ చేయడం అనమాట. ఉన్న ఫీల్డ్ని జస్ట్ రిమూవ్ చేసా, నేను డిలీట్ చేయలేదు, జస్ట్ రిమూవ్ చేసా అంతే. చూడండి, రిమూవ్కి డిలేషన్కి డిఫరెన్స్ ఏంటనేది నేను చెప్తా. ఇప్పుడు మనం ఏదైతే రిమూవ్ చేసామో అది రియల్ ఫీల్డ్లో మనకు కనిపించట్లేదు, బట్ రిమూవ్ చేసాము. ఆ రిమూవ్ చేసిన ఫీల్డ్స్ అన్నీ కూడా మనం రిమూవ్ చేసాం, బట్ పర్మనెంట్గా డిలీట్ అయితే చేయలేదు. సో ఆ ఫీల్డ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. మనం ఏదైతే క్రియేట్ చేసామో అక్కడ ఈ ఫీల్డ్స్ ఉండడం జరుగుతుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను సెర్చ్ ఎలిమెంట్లో మనం సెర్చ్ చేయవచ్చు SIM1. చూడండి, ఇక్కడ SIM1, SIM2 అనేది అలానే ఉంది, డిలీట్ అనేది అవ్వలేదు. అయితే ఎలా డిలీట్ చేయాలనేది ఇప్పుడు నేను చూపిస్తా పర్మనెంట్గా. సింపుల్గా నేను మ్యాటర్ మాత్రమే చెప్తున్నానండి. ఇక్కడ మనం దీని మీద క్లిక్ చేసి, ఈ ఫీల్డ్ మీద మనం క్లిక్ చేసి చూడండి, లాస్ట్లో మోర్ ప్రాపర్టీస్ అని అవైలబుల్గా ఉంటుంది రైట్ సైడ్ కార్నర్లో. ఈ మోర్ ప్రాపర్టీస్ మీద క్లిక్ చేసి గో టు ఫుల్ డిక్షనరీ ఎంట్రీ అని క్లిక్ చేసినట్లయితే ఆ డిక్షనరీ అనేది మొత్తం మనకి క్లియర్గా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అక్కడ మనం ఏం చేస్తామంటే డిలీట్ కాలం, ఈ డిలీట్ కాలం మీద క్లిక్ చేసామంటే మనకి ఏదైతే ఈ డిక్షనరీ మొత్తం కనిపిస్తుందో ఆ ఫీల్డ్కి సంబంధించిన డిక్షనరీ అది మొత్తం డిలీట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడు మనం డిలీట్ ఓకే అని ఇచ్చినప్పుడు మాత్రమే అది డిలీట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు అది పర్మనెంట్గా డిలీట్ అవ్వడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రజెంట్ మనకి SIM1 అని కనిపిస్తుంది. ఎప్పుడైతే మనం ఫామ్ని రీలోడ్ చేసామో, ఫామ్ రీలోడ్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే అండి, ఇక మనకి ఆ SIM1 అనేది కనిపించదు, బికాస్ ఆల్రెడీ మనం పర్మనెంట్గా దాన్ని డిలీట్ చేసాం. ఇక్కడ సెర్చ్ ఎలిమెంట్లో మనం సెర్చ్ చేయవచ్చు SIM1 ఉందా లేదా.
చూడండి ఇక్కడ సిమ్ 1 అనేది పర్మనెంట్గా డిలీట్ అయింది, సిమ్ 2 మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి సర్చ్ ఎలిమెంట్స్లో సిమ్ 2 మాత్రమే కనిపిస్తుంది. ఇదే అండి డిలీట్ చేయడం ఫామ్ బిల్డర్లో. ఇక యాడ్ చేయడం చూద్దాం మనం. సేమ్ మనం ఏదైతే అక్కడ చేసామో అలానే, కాకపోతే ఫామ్ బిల్డర్లో మల్టిపుల్ వేస్లో మనం యాడ్ అనేది ఫీల్డ్ అనేది క్రియేట్ చేయవచ్చు, కస్టమ్ ఫీల్డ్. ఇదిగోనండి ఇక్కడ యాడ్ ఇన్ న్యూ ఫీల్డ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా ట్యాబ్ వస్తుంది. ఈ ట్యాబ్ మీద మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. యూజర్ డీటెయిల్స్. ఓకే, యూజర్ డీటెయిల్స్ అని నేను జస్ట్ యాడ్ చేసుకున్నా. యాడ్ చేసుకోగానే నాకు ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ U_డీటెయిల్స్ అని వచ్చింది. U_డీటెయిల్స్ అంటే ఇది నేను ఆల్రెడీ నిన్నటి క్లాస్లో కూడా చెప్పాను. U_డీటెయిల్స్ అని ఎప్పుడైతే వచ్చిందో ఇది మనకి కస్టమైజ్డ్ ఫీల్డ్. ఓకే, ఫ్రీ డిఫైన్డ్ ఫీల్డ్ కాదండి అది, అప్పుడు కస్టమైజ్డ్ ఫీల్డ్ అవుతుంది అది. ఫైనల్గా మనం ఏం చేయాలంటే యాడ్. ఇప్పుడు మనకి ఆ ఫీల్డ్ అనేది యాడ్ అవుతుంది జరుగుతుంది. ఓకే, చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో కనిపిస్తుంది యూజర్ డీటెయిల్స్ అని. యూజర్ డీటెయిల్స్ మనం జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఈ యూజర్ డీటెయిల్స్ని మనం మళ్ళీ ఇంకా వేరే ఏమైనా చేంజెస్ చేయాలి అనుకుంటే మళ్ళీ కొత్తగా క్రియేట్ చేయవలసిన అవసరం లేదండి. జస్ట్ ఈ యూజర్ మీద క్లిక్ చేస్తే ఇది పింక్ కలర్లో ఇలా కనిపిస్తుంది. ఎప్పుడైతే మనం ఫీల్డ్ని క్లిక్ చేసామో ఫామ్ బిల్డర్లో పింక్ కలర్లో కనిపిస్తుంది. అయితే కనిపించిన తర్వాత రైట్ సైడ్లో మనం చూసుకుంటే మనకి ఒక అప్లికేషన్ బార్ అని కనిపిస్తుంది. ఇందులో మనకి ఏముంటుంది, యూజర్ లేబుల్ అనేది మార్చుకోవచ్చు. యూజర్ డీటెయిల్స్ ఏదైనా సరే మనం చేంజ్ చేసుకోవచ్చు. డేటా టైప్ని చేంజ్ చేసుకోవచ్చు. మనకు స్ట్రింగ్ కావాలంటే స్ట్రింగ్, ఇంటీజర్, చాయిస్, కలర్, కండిషన్స్, ఏదైతే మనకు డేటా టైప్ కావాలో ఆ డేటా టైప్ని మనం చేంజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక దీన్ని మ్యాండేటరీ చేయాలి అంటే జస్ట్ క్లిక్ ఆన్ మ్యాండేటరీ చెక్ బాక్స్. లెంత్ ఎంత కావాలి అనేది మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు అండి. అది యాజ్ ఏ క్లయింట్ రిక్వైర్మెంట్ మీద ఇచ్చుకోవచ్చు. మనం చాయిస్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా ఇప్పుడు నేను చెప్తాను. ఫార్ములాస్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ యాడ్ అయిందా లేదా జస్ట్ సేవ్ చేద్దాం. సేవ్ చేసిన తర్వాత ఫామ్లోకి వెళ్ళి జస్ట్ రీలోడ్ చేద్దాం. రీలోడ్ చేస్తే ఇది యాడ్ అయిందా లేదా అనేది మనం చూద్దాం. క్లాస్ అనేది లెంత్ ఏముండదండి, జస్ట్ 10 మినిట్స్ లోపే ఉంటుంది మొత్తం అంతానే. మీకు ప్రతి క్లాసు కూడా చూడండి యూజర్ డీటెయిల్స్ అనేది యాడ్ అయింది, యాడ్ మ్యాండేటరీ అనేది ఫిల్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఇందులో చిన్న ప్రాజెక్ట్ అనేది చేద్దాం. బై యూజింగ్ ఫార్ములా యూజ్ చేసి ఒక ఫార్ములా అనేది యూజ్ చేద్దాం, ఒక ప్రాజెక్ట్ చేద్దాం. ఆ ప్రాజెక్ట్ ఏమిటి అంటే జస్ట్ స్టూడెంట్స్ మార్క్స్ అనేది మనం క్యాల్కులేట్ చేయడం అనేది, యావరేజ్ క్యాల్కులేట్ చేయడం అనేది చూద్దాం. ఎలా యాడ్ చేద్దాం, జస్ట్ ఫామ్ బిల్డర్ అనేది తీసుకుని ఫామ్ బిల్డర్లో నాకు మార్క్స్ 1, మార్క్స్ 2, మార్క్స్ 3 అని ఎంటర్ చేసుకుందాం. ఆ మార్క్స్ 3 3 మార్క్స్ని కలిపి, ఆ 3 మార్క్స్ని కలిపి మనం ఫైనల్గా దాని యావరేజ్ అనేది క్యాల్కులేట్ చేయడం అనేది చేద్దాం. అయితే ఫస్ట్ ఎక్కడ యాడ్ చేయాలి, నేను ఫస్ట్ ఇక్కడ నుంచి చూపించాను కదా, ఇప్పుడు షార్ట్ కట్స్లో మనం ఇక్కడ చూపిద్దాం. ఈ ఫీల్డ్ మీద మనం క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ అని కనిపిస్తుంది చూడండి, యాడ్. మనం ఈ టైప్లో కూడా మనం ఫీల్డ్ అనేది క్రియేట్ చేయవచ్చు, యాడ్ ఏ ఫీల్డ్. ఓకే, ఇక్కడ ఏం చేద్దాం, ఫస్ట్ తెలుగు ఇచ్చుకుందాం. ఓకే, తెలుగు, జస్ట్ తెలుగు మార్క్స్ అని ఇచ్చుకుందాం, తెలుగు ఎం. ఓకే, దెన్ ఆఫ్టర్ ఇది ఏమి ఇచ్చుకుందాం, డేటా టైపు. మనం ఎప్పుడైనా సరే డేటా టైప్ ఏం తీసుకుంటామండి, మార్క్స్ వీటిలో ఏం చూసినా సరే ఇంటీజర్ అనే దాన్ని తీసుకుంటాం, ఇంటీజర్. ఓకే, ఇంటీజర్ని తీసుకుంటాం. ఇంటీజర్ని తీసుకుంటే ఆ డేటా టైప్ ఇంటీజర్ తీసుకుని సేవ్ చేసుకుంటాం. ఓకే, వై రెఫరెన్స్ టైప్ 1 మినిట్ తెలుగు మార్క్ అని నేను చేశాను, యాడ్, డన్. ఆఫ్టర్ దట్ నాకు ఏం కావాలి, తెలుగు మార్క్స్తో పాటు ఇంగ్లీష్ కావాలి. ఓకే, ఇంగ్లీష్ అనేదాన్ని నేను తీసుకున్నా మార్క్. ఓకే, డన్. సారీ, ఇప్పుడు నేను బై డిఫాల్ట్ నాకు ఏం సెలెక్ట్ అయింది, స్ట్రింగ్ అనే డేటా టైప్ సెలెక్ట్ అయింది. ఇప్పుడు నేను స్ట్రింగ్ అనే డేటా టైప్ని చూడండి ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో మార్చేస్తున్నాను, ఇంటీజర్. ఓకే,
ఇంటీజర్ డేటా టైప్ కింద కన్వర్ట్ చేశాను నేను. ఓకే, దెన్ ఆఫ్టర్ నేను ఏం చేశాను, వేరే తీసుకున్నాను, వేరే ఫీల్డ్ అనేది యాడ్ చేశాను, మ్యాథ్. ఓకే, మ్యాథ్ అనేది అని మ్యాథ్ మార్క్స్ తీసుకుని యాడ్ చేశాను, మార్క్. ఓకే, మ్యాథ్ మార్క్, డేటా టైప్ ఈస్ ఇంటీజర్. ఇంటీజర్ని నేను తీసుకోవడం జరిగింది, ఇంటీజర్ని తీసుకోవడం జరిగి యాడ్ చేశాను. డన్. ఇప్పుడు నాకు ఏం కావాలి, ఫైనల్ మార్క్స్ అనేది కావాలి. ఓకే, ఫైనల్ మార్క్స్ ఆర్ యావరేజ్ మార్క్స్ అనేది నాకు కావాలి. దానికి తగ్గట్టు ఫీల్డ్ నేను సేవ్ చేసుకున్నాను. ఓకే, ఫైనల్ మార్క్. ఓకే, ఫైనల్ మార్క్ అని నేను చేసుకున్నాను. ఇది కూడా నాకు ఏం కావాలి, ఇంటీజర్లోనే కావాలి, డేటా టైప్ ఇంటీజర్లో డేటా టైప్ అనేది కావాలి. సో నేను యాడ్ చేస్తాను. యాడ్ చేసిన తర్వాత నేను దీన్ని ఏం చేస్తాను, ఫామ్ని సేవ్ చేస్తాను. సేవ్ చేసి మన సర్వీస్ నౌ ఫామ్కి వెళ్ళి జస్ట్ రీలోడ్ అనేది చేయాలి. మనం ఏ చేంజెస్ చేసినా ఫామ్ బిల్డర్లో రీలోడ్ చేసుకుంటే మనకి ఇక్కడ రిప్లికేట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, మనకి ఇంగ్లీష్ మార్క్స్ ఏమున్నాయి, జస్ట్ ఇంగ్లీష్ మార్క్స్ 75 అనేది వచ్చింది అబ్బాయికి, మ్యాథ్ 99 వచ్చింది, అండ్ తెలుగు మార్క్స్ వచ్చి 100 మార్క్స్ వచ్చింది. బికాజ్ మనం తెలుగు కమ్యూనిటీ కాబట్టి తెలుగు 100 ఇచ్చుకుందాం. ఈ ఫీల్డ్స్ అనేవి కంపల్సరీగా మనం ఫిల్ చేయాలి. యూజర్ డీటెయిల్స్ ఏమి ఇచ్చుకుందాం, సపోజు లక్కీ ఇచ్చుకుందాం, రాజు ఇచ్చుకుందాం. ఓకే, చాలామంది రాజులు ఉన్నారు కాబట్టి మన దాంట్లో రాజు అనే అబ్బాయిని యూజర్ డీటెయిల్స్ ఇచ్చుకుందాం. కాలర్ సెలెక్ట్ చేయాలి, మ్యాండేటరీ కాబట్టి ఏదో ఒక కాలర్ని నేను ఎనీ కాలర్ అనేది నేను ఓకే తీసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు ఇంకా మ్యాండేటరీ ఏముంది, సాఫ్ట్వేర్ కదా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కాబట్టి సాఫ్ట్వేర్ అని ఇచ్చుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, సేవ్ చేయాలి. సేవ్ చేయగానే నాకు ఫైనల్ మార్క్స్ అనేవి ఇక్కడ యాడ్ అవ్వాలి, ఫైనల్ మార్క్స్ అనేవి యాడ్ అవ్వాలి. సేవ్ చేసా, ఫైనల్ మార్క్స్ అనేవి యాడ్ అయినాయా, చూడండి యాడ్ అవ్వలేదు. ఎందుకు అంటే మనం ఫార్ములా అనేది ఇవ్వలేదు. సో మళ్ళీ మనం ఏం చేస్తున్నాం అంటే ఫామ్ బిల్డర్లోకి వెళ్ళి ఈ ఫామ్ బిల్డర్లో ఫైనల్ మార్క్స్ మీద మనం క్లిక్ చేసి చూడండి, రైట్ సైడ్లో మనకి ఫార్ములా అని కనిపిస్తుంది, రైట్ సైడ్ డౌన్లో, రైట్ సైడ్ కార్నర్ డౌన్లో మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ ఫార్ములా అనేది మనం ఇవ్వాలి. ఏం ఫార్ములా ఇస్తున్నాం, ఇప్పుడు సమ్ చేస్తున్నాం కాబట్టి సమ్ ఫార్ములా అనేది యాడ్ చేద్దాం. సమ్ ఫార్ములాలో 2 వాల్యూస్ కావాలి. 2 వాల్యూస్లో మనకి ఏమేమి ఇచ్చుకున్నాం, సపోజు ఇప్పుడు ఫస్ట్ తెలుగు అనేది ఇచ్చుకున్నాం, తెలుగు మార్క్స్ ఇచ్చుకున్నాం, దెన్ కామా, దెన్ ఇంగ్లీష్ మార్క్స్, కామా, ఆఫ్టర్ దట్ మ్యాథ్ మార్క్స్ అనేది ఇచ్చుకున్నాం, మ్యాథ్ మార్క్స్. ఓకే, మనం 3 మార్క్స్ అనేది ఇచ్చుకోవడం జరిగింది. సో అప్పుడు మనం ఏం చేయాలి, సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఎవరైతే ఆల్రెడీ మనకి జావా, C++, జావా స్క్రిప్ట్, ఎనీ ప్రోగ్రామింగ్ గురించి తెలుసో వాళ్ళకి ఇవన్నీ చాలా ఈజీ. ఇప్పుడు మనం ఇక్కడ చూడవచ్చు, జస్ట్ రీలోడ్. మనం ఎప్పుడైతే రీలోడ్ చేసామో మనకి సమ్ మార్క్స్ అనేది యాడ్ అవ్వడం జరిగింది. సమ్ మార్క్స్ ఎంత వచ్చినాయండి, టోటల్గా 274 మార్క్స్ అనేది వచ్చింది. ఇప్పుడు క్లయింట్ వచ్చి ఏం చెప్తున్నాడంటే, బాబు నాకు సమ్ మార్క్స్ వద్దు, నాకు ఇలాగా యావరేజ్ కావాలన్నాడు. జస్ట్ మీరు వెళ్ళి అక్కడ ఏం చేయాలంటే ఎడిట్, ఇక్కడ చూడండి, ఈ సమ్ ప్లేస్లో యావరేజ్ అనేది యాడ్ చేయాలంటే, సారీ సమ్ ఉంది కదా, సమ్ ప్లేస్లో మొత్తం తీసేద్దాం. ఓకే, ఇక్కడ సమ్ యావరేజ్ అనేది యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు అయితే ఫీల్డ్ అనేది మనకు అవసరం లేదు, యావరేజ్. జస్ట్ సబ్మిట్. ఓకే, సబ్మిట్ చేసి సేవ్ చేద్దాం. సేవ్ చేస్తే మనకి ఏమవుద్ది, ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయింది. చూడండి, ఇప్పుడు మనకి యావరేజ్ మార్క్స్ అనేది రావడం జరిగింది. ఇక్కడ ఎప్పుడు ఫామ్ రీలోడ్ చేస్తే
మనకి యావరేజ్ మార్క్స్ అనేది రావడం జరిగింది. చూసారు కదా ఎంత సింపుల్గా యావరేజ్ మార్క్స్ వచ్చి మనకి 91. ఓకే, సో ఇదండి ఫామ్ బిల్డర్ గురించి యూఏ. ఇందులో సెక్షన్స్ ఉన్నాయి, ఆ సెక్షన్స్ అనేది మనం మళ్ళీ చెప్తాం. సెక్షన్స్ అనేది మీరు ట్రై చేయండి. అండ్ మీకు ఇంతే సింపుల్గా మీకు క్లాసెస్ కావాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఒకవేళ ఎవరికైనా పర్సనల్ గైడెన్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. సర్వీస్ నో చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా నేర్పడం జరుగుతుంది. అండ్ ఎవరైనా ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు మరెన్నో సర్వీస్ నో అప్డేట్ వీడియోస్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎవరైనా నాన్ ఐటీ నుంచి ఐటీలో రావాలన్నా, ఐటీ నుంచి అలాగే కెరియర్ గ్యాప్ స్టూడెంట్స్ ఉన్న, ఫ్రెషర్స్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.